ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ. కానీ వెళ్లడం లేదని సమాచారం. గతంలోనూ 3 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్. ఎన్నికల ప్రచారం, ధ్యాన ప్రక్రియ పేర్లతో సమన్లను పట్టించుకోకుండా విచారణకు వెళ్లడం లేదు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు 4 సార్లు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఇప్పటికే నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3న ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు కేజ్రీవాల్. రాజకీయ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని, నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని ఉపసంహరించుకోవాలని ఈడీకి లేఖలు రాశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఈడీ సమన్లకు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రకటిస్తున్నారు ఆప్ నేతలు. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈడీ అరెస్టు చేసే కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.